समप्रभो निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठले सरस्वती नमोस्तुते। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। मनोजव्यं मारुत्तुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे। आङ्गिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रताराधि तं वन्दे सात्विकं शिवं। शिरडिवासाय विद्महे सर्वसिद्धये च धीमहि तन्नो साहिनाथः प्रचोदयात्। दत्तात्रेय भगवान् की जय। నిన్న మనం దత్తాత్రేయ స్వాముల యొక్క జన్మ తెలుసుకున్నాం. దత్తాత్రేయ స్వాముల వారు 3 ముఖాలు 6 చేతులు 2 కాళ్లతో గోవును తీసుకొని ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆయన అక్కడ తల్లిదండ్రులకి ఆజ్ఞ తీసుకొని ఇంకా లోక కళ్యాణం కోసం వెళ్దామనే ఉద్దేశంతో ఆయన చాలా కార్యాలు చేసిన తర్వాత తన తదుపరి అవతారము శ్రీపాద సింహల జన్మ ఎలా వచ్చిందో ఆయన స్వతహాగా చెప్తున్నారు. ఇది గొప్ప విశేషం. అందుకనే మనం ఎప్పుడు కూడా కథలో ఎంత నిమగ్నమైతే ఆ కథ అంత బాగా అర్థమవుతుంది. ఊరికనే కథ వింటే కథలో ఇలా ఎందుకు జరిగింది అని అనుమానం వస్తేనే కథ అర్థమవుతుంది. ఎందుకు జరిగిందో అనుమానం రాకుండా ఉంటే కథ అర్థం కాదని అర్థం. కాబట్టి కథలో బాగా నిమగ్నమై ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని లోపల ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకుంటే కథ అర్థమై పుణ్యం వస్తుంది. అసలు పురాణం వినడం వల్ల ఇప్పుడు చాలామంది నిన్న మనం విన్నాం, పురాణం వినడం వల్ల పుణ్యం వస్తుంది. శాస్త్రం చెప్పింది గంగా స్నానం వల్ల ఎంత పుణ్యం వస్తుందో, ప్రసాదం చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో, భగవంతుడికి హారతి చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో, దండ వేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే 10 రెట్లు ఎక్కువగా పుణ్యం వస్తుంది పురాణ శ్రవణం వల్ల, వినడం వల్ల. సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం సుకృత్ పురాణ శ్రవణార్థం తత్ఫలం లభతే నరః అని శాస్త్రం చెప్పింది. ఒక్క పురాణం వింటేనట అన్ని లాభాలు వస్తాయట. వేదాలు చదివిన పుణ్యం వస్తుంది, అన్ని క్షేత్రాలు అన్ని తీర్థక్షేత్రాలు వెళ్ళిన పుణ్యం వస్తుంది శాస్త్రం చెప్పింది. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం దాన్ని పాటిస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. కానీ పురాణం వినడం అనేటువంటిది చాలా ఎలా అయిపోయిందంటే, మన పని ఉంది కదా, పని లేని వాళ్ళు వినేయాల్సిన విషయం అని నిర్ణయం తీసుకున్నారు చాలామంది. తీసుకొని పురాణానికి ప్రవచనానికి ఎవరు రావట్లేదు. నేను నిన్నే చెప్పాను, స్వతహాగా బ్రాహ్మణుడు చెప్తున్నప్పుడు వచ్చి పురాణం వింటే అన్ని వేదం చదివిన వాళ్ళం అవుతాం, అన్ని తీర్థక్షేత్రాలు చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పినా కానీ వినకుండా ఉన్నారంటే విశ్వాసం లేకపోవడం. చాలామంది యాత్రకి వెళ్తున్నారు, గంగా స్నానం వెళ్తున్నారు, పుష్కర స్నానం వెళ్తున్నారు. ఇది వైశాఖ మాసము, నిన్నటి నుంచి సరస్వతి పుష్కరాలు మొదలైనవి. అందరూ సరస్వతి పుష్కరం ఎందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం జరుగుతుంది అన్న విషయం తెలుసుకోకుండా వెళ్తే ఏ ఉపయోగము లేదు. గుర్తుపెట్టుకోండి బాగా. అందుకనే మొదలు పుస్తకం చదవాలి. ఎక్కడైనా స్కూల్కి వెళ్ళినా మొదలు పుస్తకం చెప్తారు, దాని తర్వాత ఎలా చేయాలో చెప్తారు. పుస్తకం అంటే థియరీ కాబట్టి మనకు అంత విషయం తెలిసి ఉండాలి. దాని తర్వాత కృప కోసం శ్రమించాలి, సాధించాలి, శోధించాలి, అనుష్ఠానం జపం చేస్తే పరమాత్ముడు ప్రత్యక్షమవుతాడు. లేకపోతే కాడు. ఊరికి వచ్చి టెంకాయ కొట్టి ప్రదక్షిణలు వేస్తే పరమాత్ముడు ప్రత్యక్షమవ్వడు. ఆయనకి ఇష్టమే ఉండదు. మనలాంటి వాళ్ళు భక్తులు వస్తే దేవుడు కూడా కళ్ళు మూసుకుంటాడు. నా గురించి ఏమీ తెలియకుండా ఉంటే వచ్చిన భక్తుడు కృప చూపించడు. అయితే భక్తి 9 రకాలు కదా. ఆ 9 రకాల్లో శ్రవణము మొట్టమొదటి భక్తి, తర్వాత వందనము, తర్వాత కీర్తనము, తర్వాత దాస్యము, తర్వాత పాదసేవనం ఇలా ఉంది. కానీ శ్రవణమే అన్న విషయం లేకుండా ఉంటే పరమాత్ముడు ప్రత్యక్షం అవ్వడు. కాబట్టి ఆ దత్తప్రభుల వారు ఆయన జన్మ తర్వాత చాలా కార్యాలు చేసిన తర్వాత తదుపరి అవతారము శ్రీపాద శ్రీవల్లభ అవతారము. ఆ అవతారం ఎలా వచ్చిందో చెప్తున్నాడు. స్వతహాగా దత్తుడే ఒకసారి పిఠికాపురానికి వెళ్ళాడట. పిఠికాపురంలో రాజశర్మ అనేటువంటి దంపతులు, సుమతి రాజశర్మ దంపతులు ఉంటారు. ఇది కథ వింటున్నప్పుడు రాజశర్మ సుమతి వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు అనే విషయం తెలుసుకుంటూ ఉండి మనం వాళ్ళ జీవితాన్ని అవపోసన చేసుకుంటే మనకు కొంచెంలో కొంచెం పుణ్యం వస్తుంది. మనమందరం కోసం పుణ్యం కోసమే ప్రయత్నం చేయాలి, మోక్షం కోసం ప్రయత్నం చేయకూడదు. మోక్షం అంటే మృత్యువు మనకు అవసరమా, ఇష్టమా? ఎవరికైనా ఎంత వయసు వచ్చినా, ఎంత ఖర్చు అయినా మనం దవాఖానాలకు వెళ్ళి మన ఆరోగ్యాన్ని బాగా చేసుకునే ప్రయత్నం చేస్తాం. మృత్యువు తర్వాతనే మోక్షం వస్తుంది. కాబట్టి మనకు పుణ్యం రావాలి. ఆ మృత్యు ఎలా రావాలి? అనాయాసేన మరణం. నిన్ను అనుకున్నామా లేదా? అలా రావాలి. కాబట్టి ఈ పుణ్యాన్ని సంపాదించుకోవాలి. దీనికి మంచి మార్గము పురాణ శ్రవణమే. ఈ కలియుగంలో ఇంతకంటే గొప్ప మార్గం లేదని శాస్త్రమే చెప్పింది. కాబట్టి వేదవ్యాసుల వారు 18 పురాణాలు రాసినప్పుడు మనం చదవాలి, కనీసం వినాలి. కాబట్టి
దత్తాత్రేయ స్వాములు స్వతహాగా పిఠికాపురానికి వెళ్ళారు. రాజశర్మ సుమతి దంపతులు చాలా శ్రద్ధగా ఉండారు. ఎన్ని కథలు విన్నా, ఎన్ని పురాణాలు విన్నా ప్రతి దాంట్లో కూడా భార్యను పతివ్రతగా చూపిస్తారు. ఆ భార్య పతివ్రతగా ఉంటే ఆ వంశం, ఎవరైతే ఆ యజమాని ఉంటాడో ఆ యజమానికి వచ్చే పుణ్యం అంత ఇంత కాదు. కాబట్టి భార్య పతివ్రతగా, సౌభాగ్యవతిగా, దైవభక్తురాలిగా ఉండాలి. రావణుడు లాంటి ఆ యొక్క రాక్షసుడికి కూడా మండోదరి పతివ్రత కాబట్టి రావణుడు రాముడితో యుద్ధం చేసే శక్తి సంపన్నం అయ్యాడు. లేకపోతే రాముడితో యుద్ధం చేసే శక్తి ఆయనకు ఉందా? లేదు. కానీ పతివ్రత కాబట్టి యుద్ధమైనా చేశాడు. ఆయనకి పేరైనా ఉండిపోయింది. రాముడితో యుద్ధం చేశాడు. 2 సార్లు రాముడిని కూడా మూర్ఛావస్థలో వేసేశాడు. సర్పబాణం వేశారు. అసలు రావణుడు చాలా శక్తిమంతుడు. కానీ ధర్మం ఈయన దిక్కు ఉంది కాబట్టి రాముడు గెలిచాడు. లేకపోతే రావణుడే గెలిచేవాడు. దీంట్లో అనుమానం లేదు. కాబట్టి వాళ్ళు ధర్మపత్ని సుమతి బాగా అనుష్ఠానం చేసుకుంటూ ఉండేది. సుమతికి చాలా కాలం మనం పుస్తకాలు చదువుతూ ఉంటే, పురాణం చదువుతూ ఉంటే చాలా మంచి బ్రాహ్మణ పత్ని ఉన్నారు, కానీ సంతానం లేదు. దశరథ మహారాజు 3 భార్యలు చేసుకున్నాడు, కానీ సంతానం లేదు. చాలామందికి పురాణ కథల్లో సంతానం లేదు అన్న విషయం బాగా మనకు వినబడుతూ ఉంటుంది చూడండి. కాబట్టి అలా వీళ్ళకు కూడా సంతానం కలగటం లేదట. సుమతికి, రాజశర్మకి పిఠాపురంలో ఉంటారు వీళ్ళు. కలగటం లేకపోవడం వల్ల వాళ్ళు రోజు కూడా భగవంతుని అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. భగవంతుడు ఖచ్చితంగా నాకు కృప చూపిస్తాడు విశ్వాసం వాళ్ళకు ఉంది. భగవంతుడి మీద ఎప్పుడు కూడా విశ్వాసంతో పనిచేయాలి. ఎప్పుడు కూడా భక్తి అన్న విషయం ఉన్న పక్షంలో కూడా దాంట్లో విశ్వాసం అన్న విషయం కలిపితేనే అది లాభం అవుతుంది. నీళ్ళలాగా తాగకూడదు, తీర్థంలాగా తీసుకోవాలి. దాన్ని గిన్నె పోసుకుని నోట్లో పోసుకుంటే దానికి గౌరవం ఉండదు. అది చేతిలో వేసుకోవాలి, గోకర్ణంలాగా కదా. ఈరోజు గోకర్ణ మహత్యం ఉంది మనకు. గోకర్ణంలాగా వేసుకుంటే 3 సార్లు వేసుకుంటే పుణ్యతీర్థంలో అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం అని అంటామా లేదా? అంత పుణ్యం వస్తుంది. అలా ఎలా గౌరవించాలో అలా గౌరవించాలి. అలా వాళ్ళు అనుష్ఠానం చేస్తూ ఉన్నప్పుడు ఆమెకి ఒకరోజు రాత్రి స్వప్నం పడిందట సుమతికి. ఏమని అంటే, నాకు సంతానం అయ్యే అవకాశం ఉంది, కానీ సంతానం నిలబడే అవకాశం లేదు. సంతానం అవ్వడం ఒక ఎత్తు అయితే, సంతానం అయ్యి నిలబడాలి. నిలబడ్డ సంతానం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్న సంతానం మనకు ప్రయోజకుడిగా పనిచేయగలగాలి. అలాంటి సంతానమే సంతానం. లేకపోతే సంతానం పనికిరాదు. కుంటివాడో గుడ్డివాడో పుడితే ఏమిటి ఉపయోగం? వాడిని చూసుకుంటూ ఉండాలి. 9 మాసాలు మోయాలి, మళ్ళీ వాడిని చూసుకుంటూ ఉండాలి. ఎప్పటిదాకా? మనకు వయసు అయిపోయేంత వరకు. కాబట్టి కారణజన్మ, కర్మజన్మ, కామజన్మ, ఇలా 3 జన్మలు ఉన్నాయి. దాంట్లో కారణజన్మ అంటే వాళ్ళు లోక కళ్యాణం కోసం పుడతారు. కారణజన్మలు వాళ్ళకంటారు కారణజన్మయ్యా నువ్వు అంటారు. కర్మజన్మ అంటే నీకు ఒకవేళ కొడుకు పుట్టి వాడు అనారోగ్యంగా ఉన్నాడంటే కర్మజన్మ. గతంలో ఏదో తప్పు చేసి ఉన్నావు కాబట్టి ఆ కొడుకును సేవించుకుంటూనే ఉండాలి, కర్మజన్మ. కామజన్మ అంటే భార్యాభర్తలు పుడతారు, అది కామజన్మ. కాబట్టి కారణజన్ముడు పుట్టాలి భగవంతా నాకని ఎప్పుడు కూడా ఆమె అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే నీకు సంతానం అవుతుంది, కానీ నిలబడదు అని స్వప్నం వస్తే, స్వప్నము చాలా గొప్ప విషయం గుర్తుపెట్టుకోండి. అందుకనే స్వప్నావస్థ, జాగృతావస్థ, సుషుప్తావస్థ 3 అవస్థలు ఎప్పుడు కూడా ఉంటాయి మనుషులకి. కాబట్టి ఈ అవస్థలో స్వప్నావస్థ పడింది అంటే, స్వప్నావస్థ చాలా గొప్ప శాస్త్రం. ఈ శాస్త్రాన్ని రామచంద్రుడు పట్టుకున్నారు. కాబట్టి ఏదాన్నైనా విశ్వసించాలి. పాపం ఆమె స్వప్నంలో భయపడిపోయి ఉదయం లేచి రాజశర్మ భర్తకు నమస్కరించి చెప్తుంది, నాకు సంతానమయ్యే అవకాశం ఉంది, కానీ నిలబడే అవకాశం లేదు, నాకు చాలా బాధగా ఉంది అంటే, భర్త అన్నాడు, ఎలా కర్మలో ఉంటే అలా అవుతుంది. కాబట్టి నువ్వు దైవం మీద విశ్వాసం మానుకోకు. ఎప్పుడు కూడా దైవం మీద విశ్వాసం మానుకోకూడదు. దైవానికి మనం రోజు ఏం చేస్తాం? ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కోరికలు కోరుతూనే ఉంటాం. పరమాత్ముడు ఇస్తూనే ఉంటాడు. పరమాత్ముడు కోరికలు ఇస్తున్నంత కాలం పరమాత్ముడు అని, పరమాత్ముడు ఎవరైతే ఇవ్వడో అప్పుడు దేవుడు కాదని అనకూడదు. దేవుడు ఎలా ఇస్తూనే ఉంటాడని ఎప్పుడు ఇస్తూ ఉండడు. మీకు అర్హత కల్పించడం కోసం కొన్ని పరీక్షలు చేస్తాడు, కానీ మనం అలా పట్టుకోకుండా నాకు దేవుడు ఇవ్వలేని దేవుడిని మానేస్తాం. అలా రాజశర్మ భార్యకి చెప్తున్నాడు, కాదు నీకు అలాంటి స్వప్నం పడ్డ పక్షాల్లో కూడా బాగా భగవంతుడి విశ్వాసం పెట్టు, ఖచ్చితంగా సంతానం అవుతుంది అన్నాడు. అనగానే భర్త మాట విని అలాగే ఆమె భర్తను సేవించుకుంటూ ఉంటే కొంతకాలం తర్వాత సంతానమైంది. మొదటి సంతానం పుట్టినాడు, కానీ ఆయన గుడ్డివాడుగా పుట్టాడు. బాగా గుర్తుపెట్టుకోండి,
సంతానం అయిన తర్వాత సంతానం అవ్వడం కోసం మనం ఎంత సంతోషిస్తామో, గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె మొదటి మాసం నుంచి 8 మాసాల వరకు ఎన్నో నియమాలు పెట్టుకుంటుంది. ఆమె ఇది తినకూడదు, అలా వెళ్ళకూడదు, గుట్ట ఎక్కకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు, గ్రహణానికి వెళ్ళకూడదు, బయటకు రాకూడదు, మంచి వస్తువులు ఎన్ని నియమాలు పెట్టుకుంటుంది. పిల్లవాడు లోపల ఉన్నవాడు బాగుండాలనే ఉద్దేశమే తప్ప ఇంకో కారణం లేదు. నిస్వార్థ పిల్ల, అసలు పిల్లడి మీద నిస్వార్థ ప్రేమ ఆమెకి. ఆ పిల్లవాడు బయటకు వచ్చి ప్రయోజకుడు అవుతాడన్న ఉద్దేశం. కానీ ఆ పిల్లవాడు గుడ్డివాడుగా పుట్టాడు. ఆ గుడ్డి పిల్లవాడిని ఎప్పుడు కూడా పట్టుకొని అయ్యో ఇలా పుట్టావేంటని జాలిపడి ప్రేమించుకుంటూ చూసుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డ తనకు బరువు కాదు కదా, కాబట్టి పెంచుకుంటూ పోయింది. కొంచెం పెద్దవాడాడు. కొంతకాలానికి మళ్ళీ గర్భవతి అయింది. మళ్ళీ అంతా కూడా చెప్పాను కదా, కారజన్మ, కర్మజన్మ, కామజన్మ ఇలా ఉంటాయి. ఎంత అనుష్ఠానం చేసినా, ఎంత పుణ్యం చేసినా మీ యొక్క విధానాన్ని అనుభవించాల్సిందే, మీ కర్మను అనుభవించాల్సిందే. దీంట్లో అనుమానం లేదు. కానీ ఆ కర్మను అనుభవించడానికి భగవత్ కృప ఉంటే ఆ కర్మ విషయం తగ్గుతుంది. బండరాయి పడే విషయం ఇటుక రాయి పడుతుంది. ఇంతే తేడా. కాబట్టి పడ్డం మానదు, కానీ ఆ నొప్పి, ఆ బాధ తగ్గుతుందని శాస్త్రం చెప్పింది. కాబట్టి కర్మలోనే ఉండాలి, భగవంతులే ఉండాలి. అలా మళ్ళీ గర్భవతి అయింది, మళ్ళీ అనుష్ఠానం చేసుకుంది. కానీ రెండో సంతానం కూడా అవిటివాడిగా పుట్టాడు. వాడికి కాళ్ళు చేతులు రెండు కూడా పెద్దగా ఆడట్లేదు. అలా పుట్టిన పిల్లవాడిని పట్టుకొని కూడా బాధపడుకుంటూ ఉంది. ఎలా బాధపడ్డా కర్మ అలాగే ఉంటుంది. కాబట్టి ఆ గుడ్డివాడిని, ఆ అవిటివాడిని, కాళ్ళు చేతులు లేవు అలాంటి వాడిని, పిల్లవాడిని పోషించుకుంటూ ఉంది. ఆ యొక్క సుమతి ఎంతో బాధపడుతుంది. కానీ భగవంతుడి మీద, భర్త మీద బాగా విశ్వాసం, గౌరవం ఉండడం వల్ల ఒకరోజు అమావాస్య రోజు ఆమె నివేదన చేస్తుంది. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పురాణం విన్న వాళ్ళు కనీసం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా భోజనం తయారు చేసిన తర్వాత ఒక గ్రాసము అంటే ఒక భోజనం ముద్ద అసలు పొయ్యిలో వేయాలి. ఇప్పుడు పొయ్యిలు లేవు, గ్యాస్ స్టవ్లు అయిపోయినాయి, గ్యాస్ స్టవ్ పాడైపోతుంది, రిపేర్ దొరకడు. కానీ పక్కన ఎక్కడ ఇటుక వేసి దాని మీద వేసి ఒక చిన్న పిడిక వేసి కొంత అన్నం వేస్తే అది భగవంతుడు చెందుతుంది. దాని తర్వాత ఒక గ్రాసము అంటే ఒక బుక్క ఆవు కోసం పెట్టాలి. ఇది చాలా విశేషం. చాలామంది ఇలా చేయకపోవడం వల్ల, తిన్న భోజనం మనకి ఇంకకపోవడం వల్ల అనారోగ్యం వస్తుంది. భోజనం ఎంత బాగా చేస్తే అంత శరీరం బాగుంటుంది. ఎంత శరీరం బాగుంటుందో అంత భక్తి చేయవచ్చు. నీకు భక్తి చేయాలనిపించి జపమాల పట్టుకున్నా శక్తి ఉండదు, ప్రదక్షిణ వేద్దామన్న శక్తి ఉండకపోతే నీ శరీరం ఎందుకు? భగవంతుడికి వేయడానికి, ప్రదక్షిణ వేయడానికి శక్తి లేకపోతే ఎందుకు? కాబట్టి భోజనం బాగు చేస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం. అది అమావాస్య రోజు ఆమె వంట చేసి కొంచెం భోజనాన్ని ఆవు కోసమని బయట ఇస్తారాకులు పెట్టింది. ఈ విషయం అంతా ఇది చేస్తూ ఉన్నప్పుడు స్వతహాగా దత్తప్రభుల వారు అక్కడికి వస్తున్నారు. 3 ముఖాలు ఉన్నటువంటి దత్తప్రభుల వారు ఎవరు? అత్రి అనసూయకు పుట్టిన దత్తప్రభుల వారు ఆ ప్రాంతానికి వచ్చి ఆమెను చూస్తున్నారు, ఆమె సేవను చూస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మ ఇక్కడ సేవ చేస్తుంది అంటే ఆ సేవ చేస్తున్నప్పుడు ఏదో చేసినట్టుగా చేయకూడదు, భగవంతుడికి నచ్చాలి. సార్లు వచ్చినప్పుడు ఒక రకము, దేవుడి ముందు ఒక రకము, మన ముందు ఒక రకము చేయడం ఉండదు. అలా భగవంతుడు చూడాలి ఆమె సేవను. ఇంతకాలం చేసిందంటే భగవంతుడు ఆమె సేవ చూస్తున్నాడా లేదా? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక కాలం వరకు సేవ చేసే శక్తి మనలో వచ్చింది, గుణం మనలో వచ్చింది అంటే అది భగవత్ కృపే. కాబట్టి సేవ చేస్తున్నప్పుడు భగవంతుడు నన్ను చూస్తున్నాడు అనుకోవాలి. ఎప్పుడు కూడా సీసీ కెమెరాలకు భయపడకూడదు, భగవంతుడి కంటికి భయపడాలి. భగవంతుడు ఎక్కడైనా చూస్తాడు. రాత్రి చంద్రుడు ఉంటాడు, దీనిలో సూర్యుడు ఉంటాడు. ఎప్పుడు కూడా భగవంతుడు మనతోనే ఉంటాడు. కాబట్టి ఆమె చేస్తున్న పన్నంతా కూడా దత్తప్రభుల వారు చాలా తీక్షణంగా చూస్తున్నారు. చూసి అయ్యో ఎంత భక్తివికి, అసలు ఇంత కార్యక్రమం చేస్తుందే, అమావాస్య రోజు పితృదేవులకి సంతోషపెడుతుందే, ఈ అన్నాన్ని గోవు కోసం పెట్టింది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. దత్తప్రభులు ప్రతి గురువులు భిక్ష చేసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, మన సాయిబాబా కూడా భిక్ష తీసుకుంటారు. మనం సాయిబాబా ఆలయంలో ఉన్నాం కాబట్టి భిక్ష తీసుకుంటారు. దత్తప్రభుల వారు జోలు వేసుకొని భిక్ష తీసుకుంటారు. సాంబ సదాశివుడు పాత్ర తీసుకుని భిక్ష వేసుకుంటాడు కదా. అందరూ కూడా భిక్ష తీసుకుంటారు. భిక్ష తీసుకోవడం అంటే నీ కర్మను తీసుకోవడం. బిచ్చగాడు కూడా నిన్న రేపు వచ్చిన బిచ్చగాడు ఏమంటాడు? అమ్మ 1 రూపాయి అమ్మ, దేవుడు నీకు బాగు చేస్తాడు అంటాడు. అంటే 1 రూపాయి ఆయనకి వేస్తే దేవుడు బాగా చేస్తాడని ఒక బిచ్చగాడు కూడా చెప్తాడు. అంటే భిక్ష పాత్రలో వేసేటువంటి భిక్ష వేయడం వల్ల మన కర్మ అంతా పోతుందని శాస్త్రం చెప్పింది. కాబట్టి అప్పటి నుంచే ఈ దానం విషయం ఉంది. కాబట్టి ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు బిచ్చగాళ్ళు వస్తున్నారా ఇంట్లోకి? రావట్లేదు. ఒకప్పుడు బిచ్చగాళ్ళు వచ్చిన పొద్దున్న లేచినప్పుడు వచ్చేది, అమ్మ కొంచెం అన్నం పెట్టమ్మా, అమ్మా అంటాడు. ఆయన ఏమంటాడు అనేటప్పుడు? అమ్మా అంటాడు. ఆ అమ్మ అన్న పదం విని తల్లి మనసు కరిగిపోయి భిక్ష వేసేది అప్పట్లో. ఇప్పుడు భిక్షగాడు లేడు, అమ్మ అన్న పదము లేదు, ఏమీ లేదు.
కాబట్టి అప్పుడు భిక్షగాళ్ళు రావాలి అంటే ఎవరవ్వాలి? స్వతహాగా దేవుడే భిక్ష పాత్ర తీసుకొని వచ్చి భిక్షాందేహి దత్తప్రభుల వారు భిక్షాందేహి అమ్మ అని సుమతికి అనగానే ఆ అమ్మ అన్న పదము ఆమె ఎప్పుడు వింటూ ఉంది. కానీ గుడ్డివాడు అమ్మ ఇక్కడుంటే అక్కడి నుంచి అమ్మ అని పిలిచేది. అవునా? వాడు గుడ్డివాడు కాబట్టి తల్లి కనబడదు కాబట్టి అమ్మ ఇక్కడే ఉంటుంది, వాడు అక్కడ అమ్మ అని పిలుస్తాడు. అమ్మ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ మనసులో బాధపడుతూ ఉండేది. వాడు అమ్మ అంటాడు, కానీ ఎత్తుకోవడానికి రాడు. పిల్లవాడి దగ్గరికి వస్తాడు, తొందరగా రావాలంటే సమయం పడుతుంది. కాబట్టి ఈ అమ్మ అన్న పదం వినేసరికి కొంచెం కొత్తగా అనిపించింది. ఇప్పటిదాకా నాకు అమ్మ అన్నారు, కానీ ఈ అమ్మలో ఏదో రుచి ఉంది. అమ్మ అని పిలుస్తున్నప్పుడు ఆకలితో ఉన్నటువంటి పిల్లవాడు పిలిచే విషయం వేరు, బాధతో ఉన్నటువంటి పిలిచే విషయం వేరు. ఇందులో బాధ లేదు, ఆకలి లేదు. బాగా గుర్తుపెట్టి, దత్తప్రభువుకు ఆకలి ఎక్కడిది? భగవంతుడికి ఆకలి ఎక్కడదమ్మా? భగవంతుడు మన దగ్గర తీసుకొని మనకే ఇచ్చేస్తాడు. చిన్న పండిచ్చి తోటిస్తాడు ఆయన కదా. చిన్న పండిచ్చి తీసుకొని పెద్ద తోట ఇచ్చే పరమాత్ముడు ఆయనకి ఏం ఆకలి. కానీ ఆయన అమ్మ అన్న పదాన్ని వినంగానే సుమతి బగబగబా బయటకు వచ్చి, ఎవరయ్యా నువ్వు అంటే ఆయన్ని చూస్తుంటేనే సంతోషపడింది. ఆజానుబాహుడు ఎంత అందంగా ఉన్నాడు, భిక్షగా వచ్చాడు, కానీ ఏదో ఇందులో శక్తి ఉంది అనుకొని భిక్ష తీసుకొని వస్తాను. కానీ ఈరోజు అమావాస్య ఉంది, బ్రాహ్మడు వచ్చి భోజనం చేసిపోతే నీకు భోజనం పెడతానంటే ఆయన అన్నాడు, నేనే బ్రాహ్మణ్ణి, నేనే దత్తుణ్ణి. అసలు మనసులో అనుకున్నాడు. కానీ మనం గుర్తుపట్టాలి కదా. మనం అలా వెళ్తున్నటువంటి ప్రతివాడికి గుర్తుపట్టే అవకాశం మనకు లేదు, మనకు శక్తి లేదు. నిజంగా రోజు వచ్చే బిచ్చగాడికి మనం తిడతాం, కానీ ఒకరోజు ఆ బిచ్చగాడి వేషంలో పరమాత్ముడే రావచ్చు. కాబట్టి మధ్యాహ్నం పూట వచ్చిన భిక్షగాడికి ఎప్పుడు కూడా పంపించకూడదు. దానం చేయడం వల్ల వచ్చే పుణ్యమే మహాపుణ్యము. ప్రతి శాస్త్రము ప్రతి పురాణం చెప్పింది. అందుకే వైశాఖ మాసం, ఈ వైశాఖ మాసంలో ఎన్ని దానాలు చేసినా ఒక్క నీలదానం చేయకపోతే పాపం వస్తుంది. శృతకీర్తి మహారాజు కథ చాలా పెద్దగా గొప్పగా ఉంది మనకు వైశాఖ మాస పురాణంలో. ఇది వైశాఖ మాసం అంతా కూడా వైశాఖ పురాణం వినాలి. ఎవ్వరు వినట్లే, క్షమించాలి. ఎవ్వరు ఏమి చేయట్లే. అంత ఎంతైతే అంత భోజనం చేద్దాం, ప్రసాదం తీసుకుందాం, అంతే. ఇలా చేస్తే పుణ్యం ఎలా సాధ్యమవుతుంది? మనకు మన జన్మ కాకుండా మన పిల్లల జన్మ ఎలా సాధ్యమవుతుంది? మన పితృలు ఎలా సంతోషిస్తారు? మన పితృలు సంతోషించాలి అంటే మనం పుణ్యకార్యం చేయాలి. అలాంటిది ఆమె చూశాడు. ఆజానుబాహుడు అలా ఉన్నాడు, ఎంత గొప్పవాడిలా ఉన్నాడు. ఎవరయ్యా నువ్వు? బ్రాహ్మడు భోజనం చేయగానే భోజనం పెడతాను, కూర్చోమని చెప్పింది. ఆయన దత్తప్రభుల వారు కూర్చున్నారు. ఎప్పటిదాకా కూర్చోవాలి? బ్రాహ్మణ భోజనం దాకా కూర్చోవాలి. బ్రాహ్మడు సర్వతోపరి, బ్రాహ్మణో మమ దేవత, బ్రాహ్మడు కంటే గొప్పవాడు కాదు. కానీ ఇక్కడ ఆయన గురువులాగా రాలేదు కదా. దత్తుడు ఎలా వచ్చాడు? భిక్షగాడిలాగా వచ్చాడు. కాబట్టి ఆమెను కూర్చోబెట్టింది. అంటే ఎవరికి ఎంత సహనం ఉండాలో, ఎవరికి ఎంత ఓర్పు ఉండాలో, ఎవరికి ఎంత జ్ఞానం ఉండాలో పురాణం అన్ని విషయాలు చెప్తుంది. కూలంకుషంగా ఒక్కొక్క మాటని అర్థం చేసుకుంటే ఒక్కొక్క మాట మంత్రంలాగా పనిచేస్తుంది మన అందరికీ. కాబట్టి అలా పనిచేయాలి. ఆయన కూర్చున్నాడు, ఆమె లోపలికి వెళ్ళింది, బ్రాహ్మణులకు భోజనం పెట్టింది, ఆయన కూడా లోపల రమ్మని చెప్పింది. దత్తప్రభులు కూర్చున్నారు, భోజనం చేస్తున్నారు. కానీ ఆమె భోజనం వడ్డించేటప్పుడు ఒక్కొక్క వంట వేస్తున్నప్పుడు, ఆ సమిధ వేస్తున్నప్పుడు, ఆ మంటలో సమిధ వేస్తే ఎలా మంత్రం చెప్తామో అలా చపాతీ వేస్తున్నాడు ఒక మాట, అన్నం పెడుతున్నాడు ఒక మాట, పులిహోర పెడుతున్నాడు ఒక మాట. ఆమె లోపల భగవద్నామస్మరణ చేస్తూనే ఉంటే అదంతా వింటున్నాడు. మనం కూడా ఒక్కొక్క బుక్క వేస్తున్నప్పుడు నారాయణ మంత్రం చెప్పుకోవాలి, విష్ణు మంత్రం చెప్పుకోవాలి, బ్రహ్మ మంత్రం చెప్పుకోవాలి, శివ శివ అనాలి, ఏదో ఒకటి అనాలి. గబగబగబగబా తినకూడదు నిలబడి. చాలామంది నిలబడి తింటున్నారు ఇవాళ రేపు. నిలబడి తింటే పాపము దోషం వస్తుంది. వచ్చే జన్మ మనుష్య జన్మ రాదు, అసలు రాదు, ఎద్దు జన్మ వస్తుంది. తప్పేముంది? మీరు తప్పు చేసి నాకు తప్పు జరగకూడదంటే ఎట్లా? మీకు శాస్త్రం ఎలా ఉండాలో చెప్పిన తర్వాత వినకుండా ఉండి తప్పు చేసి నాకు ఇలా వద్దు అంటే ఎలా? కాబట్టి నిలబడి తినకూడదు. ఆమె ఒక్కొక్క విషయం వేస్తున్నప్పుడు ఆమె రామనామమో గురునామమో పతినామమో చెప్తుంటే దత్తప్రభలో వింటున్నారు, లోపలంతా భోజనం చేస్తున్నారు. కానీ ఆమె మనసు, ఆమె ఆలోచన, ఆమె బుద్ధి అంతా గమనిస్తున్నారు. మనం భోజనం పెట్టేటప్పుడు భిక్షగాడు తీసుకున్నా ఆమె మనసును గుర్తుపడతాడు. ఆమె సంతోషంగా ఇస్తుందా, మిగిలిపోయింది ఇచ్చిందా, నాకు ఆకలిగా ఉందనిస్తుందా, అన్నీ గుర్తుపడతాడు బిచ్చగాడు. కానీ కూరగాయలు అమ్మేవాడు కూడా గుర్తుపడతాడు. ఎట్ల కిలో అమ్మ అంటే 30 అంటే ఆమెకు తెలిసిపోతుంది. ఈయన కొనడాని ఫస్ట్ చెప్పేస్తుంది ఆమె. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది కాబట్టి, ఇది గ్రహణ శక్తి అంటారు దీన్ని. అలా కాబట్టి ఆయన మొత్తం తీసుకుంటున్నాడు, ఆమె గురించి ఆలోచిస్తున్నాడు. అనగానే ఆఖరికి భోజనం అయింది. పెరగన్నం తీసుకున్న తర్వాత ఆమె అన్నాడు, అమ్మ నాకు భుజింపజేశావు. అంటే ఎవరైతే భోజనం పెడతారో, అన్నం పరబ్రహ్మ స్వరూపణం మనం అన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా అన్నదాత సుఖీభవ అని లేవాలి. ఎక్కడికైనా వెళ్తే మనం ఎవ్వరం చెప్పట్లే. పెళ్ళికి పోయినా అక్షంతలు వేయక ముందే భోజనం చేస్తున్న చాలామంది. తప్పు, ఇది దారుణం, అసలు తప్పు, ధర్మం కాదు ఇది.
పెళ్ళే అవ్వట్లేదు, మీకు ఆశీర్వాదంకు రమ్మన్నారు, వాళ్ళ ఆశీర్వాదం కాదు, పెళ్లి కూడా అక్షంతలు పడవు, అక్కడ ఇక్కడ భోజనం చేస్తున్నారు, ఇప్పుడు భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. మీరు అన్నం పెట్టిన వాళ్ళకి ఏ కారణం చేత వచ్చారో ఆ కారణాన్ని వాళ్ళకు ఉద్దేశాన్ని చెప్పి ఆశీర్వదించి భోజనం చేయాలి, కూర్చుండి. అలా చేయకుండా నిలబడి భోజనం చేసి మీ ఆశీర్వదిస్తారా? మీరు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారా? తీసుకో. అలా అన్నదాత సుఖీభవ అన్నాడు. అనగానే ఆమె సంతోషించి ఏం కావాలమ్మా అని అడిగాడు. బ్రాహ్మడు భోజనం చేసిన తర్వాత అంటాడు, మనం ఒక బ్రాహ్మడికి భోజనానికి పిలిచినా ఏమంటాం, ఒక కారణం చేత పిలుస్తాం కదా. మా ఇంట్లో సత్యామృతం ఉంది రండి, మా ఇంట్లో పితృభోజనం ఉంది రండి, మా ఇంట్లో శ్రాద్ధం ఉంది రండి అని పిలుస్తాం. అప్పుడు దేనికోసం బ్రాహ్మడికి అర్థమైపోతుంది. కానీ బ్రాహ్మడి భోజనం అయిన తర్వాత గురువులు భోజనం చేశారు కాబట్టి ఏం కావాలమ్మా నీకు, అంత ప్రేమగా నాకు భోజనం పెట్టావు, నాకు చాలా తృప్తిగా ఉందమ్మా, అన్నదాత సుఖీభవ చెప్పమ్మా అన్నాడు. అందుకనే శాస్త్రం చెప్పింది, అన్నదాత పాకకర్త సదాభోక్త సుఖీభవ. ఒక్కడ అన్నదాతనే కాదు, పాకకర్త వంటను తయారు చేసిన వాడు కూడా సుఖంగా ఉండాలి. వాడు సుఖంగా ఉంటేనే అన్నం మంచిగా తయారవుతుంది, భోజనం సదాభోక్త వడ్డించేవాడు వడ్డిస్తాడు, తీసుకొచ్చేవాడు తీసుకొస్తాడు. అసలు భోక్తే లేకపోతే ఏమిటి ఉపయోగం? మనం ఇంత పెద్ద అన్నదానం చేసి పెడతాం, ఇక్కడ 100 మంది కోసం 30 మంది కూడా రాకపోతే పారేయాలి కదా. కాబట్టి సదాభోక్త సుఖీభవ అనగానే ఆమె నాకు అన్నీ ఉన్నాయి, నాకు బాగా వినండి, ఏవైనా కావాలంటే అడుక్కోకూడదు, బిచ్చగాళ్ళలాగా మనం అడుక్కోకూడదు, మనం ఇచ్చేవాళ్ళం కాబట్టి అడుక్కోకూడదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకు మంచి భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, నాకు ఒక చిన్న కోరిక ఉంది, చెప్పమంటే చెప్తాను అనగానే దత్తుడు అన్నాడు, చెప్పమ్మా. దత్తుడు అనే విషయం ఆమెకు తెలియదు ఇంకా కదా, ఆమెకి ఇంకా తెలియదు, ఆమె అమాయకురాలు. భక్తులు అమాయకులుగానే ఉండాలి, భక్తులకి అహంకారం ఉండకూడదు. ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని నేను భక్తుని కాను, ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని అలా ఉంటే కాదు, ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉండాలి, దానికి భక్తి అంటారు. అలాంటిది ఆమె దగ్గరగా వచ్చి, అయ్యా నాకు అన్నీ ఉన్నాయి, 2 కొడుకులు కూడా ఉన్నారు, కానీ నాకు ఒక సంతానం కావాలి, కనీసం బాగా వినండి, కనీసం నీలాగైనా ఉండాలి. ఎలా నీలాగా అందము, నీలాగా ఆకారం. ఎందుకంటే ఆమె గుడ్డివాడు అవిటివాడే ఉన్నాడు కాబట్టి ఇలాంటి అందగాడు ఉంటే చాలు అని చెప్పింది. చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, ఖచ్చితంగా నాలాగా పుత్రుడు పుట్టాలి అంటే అమ్మ నేనే పుట్టాలి. బాగా వినండి, నేనే పుట్టాలి, నాలాంటి వాడు ఎవరు లేరు, నాలాంటి వాడు ఎవరు తయారవాడు, కాబట్టి నాలాగా నేనే ఉన్నాను కాబట్టి నేనే పుట్టాలి అనగానే మీ ఇష్టం స్వామి అని చెప్పేసి చేయి కడుక నీళ్ళు ఇస్తుంటే చేయి కడుక్కున్న తర్వాత ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం ఆ భర్తకు చెప్పింది. ఆయన అన్నాడు, ఆశీర్వాదం ఇచ్చుకుంటూ వెళ్ళాడు నాకు ఆ స్వామి, కాబట్టి నాకు ఖచ్చితంగా సంతానం అయ్యే అవకాశం ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి పతికి సేవ చేసుకుంటూ కూర్చుండి 2 మాసాలు పోయాయి. ఆమె మళ్ళీ గర్భవతి అయింది. ఆమె గర్భవతి అవ్వడం, సంతానం అవడం కొత్తవి కాదు, కానీ ఈ గర్భం వచ్చిన తర్వాత నుంచి ఆమెలో కొత్త సంతోషము, కొత్త ఆనందము, కొత్త అనుభూతి వస్తుంది. ఎందుకు? ఒక గురువు గారు ఏదో ఆజానుభావుడు, గొప్పగా ఉన్నటువంటి వాడు, తేజోవంతుడు నాకు ఆశీర్వాదం ఇచ్చిపోయాడే, ఏదో విశేషం ఉందని అనుకుంటుంది. అందుకని గర్భవతిగా ఉన్నప్పుడు మంచి విషయాలు మాత్రమే ఆలోచించాలి, శాస్త్రం చెప్పింది. ఇప్పుడు డాక్టర్ కూడా చెప్తున్నారు, మంచి పుస్తకం చదవమ్మా, మంచిగా ఉండమ్మా అని చెప్తున్నారు. రామాయణము భాగవతము చదవాలి. చాలామంది కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు, టీవీలలో ఫోన్లలో. పిల్లవాడు అదే పుడుతున్నాడు, పిల్లవాడు అట్లే పుడుతున్నాడు, వాడు పుట్టే పిల్లవాడు ఎక్కడ ఆగట్లేదు వాడు. కాబట్టి ధర్మం ప్రకారంగా మంచి పుస్తకం చదివితే లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆమె భర్తను సేవించుకుంటూ ఆ ఆనందాన్ని ఊహించుకుంటుంది. ఒక చిత్రపటాన్ని పెట్టింది, గురువు గారి చిత్రపటాన్ని. ఎప్పుడు కూడా గర్భవతి వాళ్ళ ఇళ్ళల్లో చాలామంది మీరు చూసి ఉంటారు, ఒక పెద్ద నాయకుడు, పెద్ద సినిమా యాక్టర్ అలా ఫోటోలు పెడతారు. అలాంటివి పెట్టకూడదు. అలాంటివి పెట్టడం వల్ల దేశానికి ఏమి ఉన్నతి లేదు, ధర్మానికి ఏమి ఉన్నతి లేదు. మీ మనసుకు ఉన్నతి ఉంటుంది, మీ మనసు ఉన్నతి పనికిరాదు. కాబట్టి ధర్మోదాకం ఉండాలి. కాబట్టి ఒక గురువు గారి ఫోటో, రాముడి ఫోటో, మంచి కృష్ణుడి ఫోటో పెట్టుకొని ఉంటే ఆ గర్భవతి ఆ పిల్లవాడిని చూస్తుంటే, ఆ చిత్రపటాన్ని చూస్తుంటే లోపల గర్భం బాగా పెరుగుతుంది, అడ్డం తిరగదు, ఉమ్మనీరు మినగదు, అసలు నీళ్ళు లేకుండా ఉండదు. ఇన్ని విషయాలు ఉంటాయి మంచి చిత్రపటం చూడడం వల్ల. ఎందుకంటే కంటికి నీళ్ళకి మంచి సంబంధం ఉంది. ఎప్పుడు కూడా మనకు దెబ్బేస్తే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, అవునా? కానీ మనం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే విషయం లేదు, కానీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఆనందంతో నీళ్ళు వస్తాయి. 2 సార్లు నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పాలు, దుఃఖ బాష్పాలు. అందుకనే కళ్ళకి ఆ కడుపుకి నీళ్ళకి అంత సంబంధం ఉంది. కాబట్టి అంత మంచి చిత్రపటాన్ని చూడాలని శాస్త్రం చెప్పింది. ఆమె మంచి గురువుగారి ఫోటో పెట్టుకొని ఎప్పుడు ఉంటే 10వ మాసం వచ్చింది. 10 మాసాలు అంటే 9 మాసాలు కన్నడం అని చెప్తాం, 9 మాసాలు మోసిన తల్లి అంటామా లేదా? అలా ఈమె 10 మాసాలు మోసింది. ఆ యొక్క సుమిత్ర అయితే రాముడికి 12 మాసాలు, నవమే తిథే అంటే 9 మాసాలు మోసిన తర్వాత పుట్టిన పిల్లవాడు ఇంత గొప్పవాడు అవుతాడు. అందుకనే 8వ మాసంలో పుట్టొద్దు అంటాడు, 7వ మాసంలో పుట్టొద్దు అంటారు, అవునా కదా? 7వ మాసంలో పుట్టినవాడు అల్పాయుష్కుడు అవుతాడు, 8వ అభంగుడు అవుతాడు, ఇలా అవుతారు. శాస్త్రం చెప్పింది, అలా అవుతున్నారు చాలామంది.
అలా 10వ మాసం వచ్చింది, ఇంకా నాకు మంచి సంతానం అయ్యే అవకాశం ఉంది, బాగా సంతోషిస్తుంది. 9వ మాసం వచ్చింది, 10వ మాసం వచ్చింది. ఆ 10వ మాసంలో ఎప్పుడు కూడా ఆ యొక్క భగవంతుణ్ణి భర్తను ఇద్దరిని కూడా జ్ఞాపకం చేస్తుంటే మంచి ముహూర్తం రోజు అందమైన పుత్రుణ్ణి ప్రసవించింది ఆ యొక్క రాజశర్మ యొక్క భార్య సుమతి. ఆ పిల్లవాడే శ్రీపాద శ్రీవల్లభుడు. శ్రీపాద శ్రీవల్లభ భగవానికి జయ. ఎందుకు అంటే శ్రీపాద శ్రీవల్లభ పుట్టాలి అంటే దాని తర్వాత లోక కళ్యాణం జరగాలి. చెప్పాను కదా, గురువు ఎప్పుడు కూడా అయిపోవడం ఉండదు. గురువు వస్తూనే ఉంటాడు. దత్తుడు వెళ్ళాడు, శ్రీపాద శ్రీవల్లభ వచ్చాడు. దాని తర్వాత నరసింహస్వామి వచ్చాడు. దాని తర్వాత మాణిక్య ప్రభు. దాని తర్వాత ఎందరో వస్తూనే ఉంటారు గురువులు. గురువులు ఆగడం ఉండదు. అలా ఆ యొక్క శ్రీపాసులో పుట్టంగానే ఆ భగవంతుడు ఎవరైతే ఆమెకి దృష్టి వచ్చి భోంచేశాడో ఆయన్ని జ్ఞాపకం చేసుకొని నీ వల్ల, నీ కృప వల్ల నాకు సంతానం కలిగింది అంటే ఆయన అప్పుడు కూడా స్వప్నావస్థ చెప్తున్నాడు, ఈ పిల్లవాడు పుట్టాడు కదా, ఈ పిల్లవాడికి ఎప్పుడు కూడా అడ్డంగా వెళ్ళకు, అంటే ఆయన చెప్పింది వింటూ ఉండు అని చెప్పి అదృశ్యమైపోయాడు. ఏమన్నాడు ఆ గురువు, అయ్యా నాకు సంతానం కలిగింది నీ కృప వల్ల అని చెప్తే పుట్టాడు కదా, పుట్టాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఏం మాట్లాడినా ఆయనకి ఎదురు మాట్లాడకుండగమ్మా నువ్వు సంతోషంగా ఉంటావని చెప్పేసి అదృశ్యమైపోయాడు. అయిపోయిన తర్వాత ఈ పిల్లవాడు పెద్దవాడయ్యాడు. భగవత్ ఆశీర్వాదం కాబట్టి, గురువు ఆశీర్వాదం కాబట్టి, దత్తాశీర్వాదం కాబట్టి జ్ఞానము తేజస్సు రెండు కూడా ఇంట్లో ఉన్నాయి. ఉండి మెల్లగా పెద్దగా అవుతున్నాడు. పెద్దగా అయ్యి 8వ సంవత్సరం రాగానే ఈ అబ్బాయికి జాతకర్మ అంటే మౌంజిధారణ చేస్తున్నారు. మౌంజిధారణ చేసిన తర్వాత ఆ మౌంజి సమయంలో అప్పటికే ఆయనకి 4 వేదాలు వచ్చేసాయి. సామ, అథర్వణ, ఋగ్వేద, అసలు యజుర్వేదంతో సహా 4 వేదాలు ఆయనకి రావడం చాలా ఆనందం. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏమిటి ఇలా వచ్చినాయి ఆయన పిల్లవాడికి. కానీ చెప్పాను కదా, కారణ జన్మలుగా ఉన్న వాళ్ళకి అన్నీ వస్తాయి. చిన్న పిల్లవాడు సాయిరామ్ 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 అనుకుంటూ వస్తే ఏదో కారణ జన్మనే. మనం ఎన్నిసార్లు చెప్పినా పెద్దవాళ్ళకు వయసు అయిపోయినా వాళ్ళు రామారామా అంటే ఇంక అనరు వాళ్ళు ఇప్పటిదాకా అనరు, వాళ్ళు ఇంకా అనరు. అట్లా ఉంటుంది, అదే కారణజన్మ అంటారు. అలా ఆ పిల్లవాడికి 4 వేదాలు వచ్చేసరికి ఆ పిల్లవాళ్ళందరూ కూడా సంతోషించి ఆ చుట్టుపక్కల అందరికి పిలిపించి నా కొడుకు చాలా గొప్పవాడు, అసలు 4 వేదాలు చదువుతున్నాడని సంతోషంగా అంటూ ఉంటే అప్పుడు ఆ తల్లి కనిపించింది, ఎలాంటి వాడు పుట్టాడు, ఇప్పటిదాకా నేను దుఃఖంలో బాధల్లో ఉన్నాను ఈ పిల్లవాళ్ళని పట్టుకొని, కానీ ఈ పిల్లవాడు ఎంత అందంగా ఉన్నాడు, మురిసిపోతుంది. కానీ ఎప్పుడైతే జాతకరం అయిందో, మౌంజిధారణ అయిందో, ఉపనయనం అయిందో అవ్వంగానే 2వ రోజు అంటున్నాడు, అమ్మా నాకు సన్యాసం ఇచ్చేయమ్మా, నేను వెళ్ళిపోతా అంటున్నాడు. ఏమమ్మా ఇప్పటిదాకా ఉన్న సంతోషం ఇప్పుడు సంతోషిస్తుంది, ఇప్పుడే నాకు సన్యాసం ఇచ్చామంటే తల్లి చాలా బాధపడుతుంది. ఒకవేళ కాదందామా వెళ్ళిపోతాడు. ఎందుకు, ఆయన చెప్పాడు కాబట్టి. ఏమని, ఆయనకు అడ్డంగా వెళ్ళకూడదు, ఏమంటే అది ఒప్పుకోవాలన్నాడు కాబట్టి ఇప్పుడు వద్దందామా వెళ్ళిపోతాడు, పంపిద్దామా నాకు ఇంకా పుత్రవేమం ఇంకా అయిపోలేదు అని అందరికీ గురువులకు పిలిపించి నమస్కరించి, అయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఆయన యుగపురుషుడు కారణజన్ముడు కాబట్టి ఆయన పంపించాల్సిందే అని నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఆ తల్లి అంది, అయ్యా నేను వివాహం చేస్తాను, కూడైనా ఇంట్లో ఉంటుంది, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటావు, భార్య ఉంటే ఎప్పుడైనా వస్తావు, అప్పుడప్పుడైనా వస్తావు, కాబట్టి వివాహం చేసుకోవాలని చెప్తే, సరే నాకు తగ్గట్టుగా ఉన్నటువంటి వధువుని వెతుకు, నీదే బాధ్యత. ఏమన్నాడు, నేనేం లవ్ మ్యారేజ్ చేసుకోను, నువ్వే వెతుకు అన్నాడు. ఎలా సాధ్యం, అలాంటి గురువుకు ఎలాంటి పత్ని కావాలి, ఎలా వెతకాలి, అసాధ్యం. కానీ ఆమె అంది, సరే ఈ కారణం చేతనైనా సరేడా నేను పిల్లల్ని చూస్తున్నట్టు కొంతకాలం నా దగ్గర ఉంటాడని ప్రేమతో సరే అని చెప్పింది తల్లి. సుమతి చెప్పేసరికి ఆయన కారణజన్ముడు, ఆయనకు అన్నీ తెలుసు, 4 వేదాలు వచ్చేస్తున్నాయి కాబట్టి తల్లిని కూడా సంతోషపెట్టాలనే ఉద్దేశంతో సరే అన్నాడు. మళ్ళీ కొంతకాలం కళ్ళు మూసుకొని అలాగే ఉన్నాడు. కాలం ఉంటుందా, కాలం జరిగిపోతుంది. సుఖమున్నా, దుఃఖమున్నా, లాభమున్నా, నష్టమున్నా, ఆనందమున్నా, బాధ ఉన్నా, రోగమున్నా, అనారోగ్యమున్నా, ఆరోగ్యమున్నా కాలం ఉంటుందా, కాలం జరిగిపోతూనే ఉంటుంది. జరిగిపోయి ఇంకా కొంచెం పెద్దవాడు, ఏమమ్మా అమ్మాయిని చూసావా, నేను వివాహం చేసుకుంటాను నువ్వు అన్నావు కదా, నీ తృప్తి కోసం చేసుకుంటానమ్మా అంటున్నాడు. ఏమిట్రా నీ కోసం వెతకాలంటే ఎవరు దొరకట్లేదు, నీలా అందగాడు, నీలా గుణవంతుడు, నీలా మంచివాడు, నీలా గుణము ఎవ్వరు దొరకట్లేదు. మరి దొరకరమ్మా, కాబట్టి నాకు సన్యాసం ఇచ్చేయమ్మా, అమ్మ నా మాట వినమ్మా, ఒక్కసారి నాకు సన్యాసం ఇచ్చేయమ్మా, నాకు సన్యాసం నువ్వు ఇచ్చేస్తే నేను లోక కళ్యాణం చేస్తాను, నేను వివాహం చేసుకుంటే నీ వంశము నీ కళ్యాణం అవుతుంది అంటే గురువులు మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే ఎవ్వరి మనసును నొప్పించరు వాళ్ళు.
ఎవరి మనసును నొప్పించరు. ఏమంటున్నాడు? ఖచ్చితంగా నాకు సన్యాసం ఇస్తే లోక కళ్యాణం చేస్తానమ్మా, నన్ను వదిలిపెట్టు అనగానే అప్పుడు అంది, ఏం చేయాలో నీకు? పోనీ నిన్ను వదిలిపెట్టేద్దాము అంటే ఒకడు గుడ్డివాడు ఒకడు కుంటివాడు, ఎలారా నేను ఉండేది మరి అంటే అప్పుడు అన్నాడు, అమ్మ వీళ్ళు బాగు చేయడం నా పని, నేను బాగు చేస్తాను. వీళ్ళు బాగు చేయడం నా చేతిలో పని, నేను బాగు చేస్తాను. నువ్వు వదిలిపెట్టేస్తావా చెప్పు అనగానే సరే అని ఆ అన్నలు పిలిపించి, అన్నయ్య ఇక్కడ నా ముందర కూర్చున్నాడు. ఇక్కడ అన్న తమ్ముడా అన్న విషయం ఉండదు. ఎవరి దగ్గర సిద్ధి ఉంటే వాళ్ళు గురువు. గుర్తుపెట్టుకోండి, ఎవరు గొప్పవా. ఇప్పుడు నలుగురు కొడుకులు ఉన్నారు నాకు, నలుగురు కొడుకులు ఉంటే పెద్ద కొడుకు సంపాదించాడు, చిన్న కొడుకు సంపాదిస్తాడు. చిన్న కొడుకు సంపాదించేవాడే గ్రహానికి అధిపతి, ఇల్లుకి అధిపతి, పెద్దవాడు, అది లెక్క. కాబట్టి సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడు పెద్దవాడు తప్ప వయసులో పెద్దవాడు కాదు. శాస్త్రం అలాగే చెప్పింది. కాబట్టి ఎవరు గొప్పవాడు అంటే అసలు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ పెడతామే, కుటుంబాన్ని ఎవరు పోషిస్తున్నారో వాడు మాస్టర్. కాబట్టి పెద్ద బెడ్రూమ్లో వాళ్ళు పడుకోవాలి. రిటైర్డ్ అయిన తండ్రి పడుకోవడం ఎందుకు? రిటైర్డ్ అయిపోయి పని చేయకుండా తండ్రి పడుకోవడం ఎందుకు? ఎక్కడైనా పడుకోవచ్చు. కానీ అది వాస్తు ఏం చెప్పిందంటే ప్రయోజకుడు పోషించేవాడు అక్కడ ఉండాలి. నైరుతి భాగంలో ఉంటే శక్తి వస్తుంది. ఏ శక్తి వస్తుంది? కుటుంబాన్ని పోషించే శక్తి వస్తుంది. ఇంకా పడుకోవాలి. ఎందుకు పడుకోమంటారు? అక్కడ ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ భోంచేయాలి, ఎక్కడ పూజ చేయాలి, ఎక్కడ స్నానం చేయాలి, వాస్తుశాస్త్రం చెప్పింది కదా. ఎవరికది? ప్రయోజనంగా ఉన్నవాడు, పనిచేసేవాడు. కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ అనేది పెద్దవాళ్ళ కోసం కాదు, పనిచేసే వాళ్ళ కోసం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ అన్నయ్యని పిలిపించి అలా కూర్చోమన్నాడు. కూర్చోగానే, అన్నయ్య నీకు కనబడట్లేదా? బాగా వినండి, అన్నయ్య నీకు కనబడట్లేదా? ఒక్కసారి నా దిక్కు చూడు. ఎప్పుడు కూడా మనసు పెట్టి నా దిక్కు నువ్వు చూడలేదు కాబట్టి నేను కనబడలేదు. భగవంతుడు ఏమంటాడు? మనసు పెట్టి నా దిక్కు చూడు, నేను కనబడతాను. మనం ఊరికే వచ్చి ఊరికే వెళ్ళిపోతే మళ్ళీ బయటకు పోయిన తర్వాత సాయిబాబాకి ఏముందయ్యా ధోతి అని చెప్తామా? చెప్పం. మనం ఎక్కడుంటామో ఏముంటామో వస్తాం వెళ్ళిపోతాం అంతే. ఏ రంగు ధోతి కట్టుకున్నాడు సాయిబాబా అని చెప్తామా? చెప్పం. కొంచెం దూరం పోయినా మనం మర్చిపోతాం. మనం భగవంతుడిలో ఉండే విషయం ఉందా? లేదు. మనం ప్రసాదంలోనో ఇంకో విషయంలోనో మన కోరికలోనే ఉంటాం. మనం వచ్చి కోరుకున్నామా లేదా అన్న విషయం అయిపోయింది. అలా కాబట్టి నన్ను మనసు పెట్టి నువ్వు చూడలేదు కాబట్టి నేను కనబడలేదు. ఒక్కసారి మనసు పెట్టి చూడన్నయ్యా అనగానే ఆయన మెల్లగా కళ్ళు తెరుస్తుంటే ఆయనకి కళ్ళు వచ్చేసాయి. సంతోషించాడు. తమ్ముడు నువ్వు నాకు కనబడుతున్నావురా, ఇప్పటిదాకా నీ మాటలే విన్నాను, ఇప్పటిదాకా నువ్వు చెప్పిన విషయమే విన్నాను, కానీ ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను, ఎంత అందంగా ఉన్నావురా నువ్వు అని తమ్ముడిని పొగుడుతుంటే శ్రీపాదుల వారు అన్నీ కూడా వింటున్నారు. ఆయన లోక కళ్యాణకారుడు కూడా కాబట్టి విన్నాడు. సరే అన్నాడు. ఇంకో అన్నయ్య పిలిపించి కూర్చోమని చెప్పేసి తొడ మీద చేయి వేసి, ఏమన్నయ్యా నన్ను ఎప్పుడైనా ముట్టుకున్నావా నువ్వు? నా కాళ్ళు ఇలా ఉంటాయి, నా చేతులు ఇలా ఉంటాయి, నా ముక్కు ఇలా ఉంటుంది, ఎప్పుడైనా పట్టుకున్నావా? ఎప్పుడు పట్టుకోలేదు. నువ్వు చూసుకుంటున్నావు, నన్ను చూస్తున్నావు, నేను ఎంత బాగా నడుస్తున్నాను, ఎంత బాగా మాట్లాడుతున్నాను, ఎంత బాగా చేయి ఆడుతున్నాను, కానీ ఎప్పుడు ఆడవించలేరా అన్నయ్య అని ఆ చేయిని పట్టుకొని ఇలా అన్నాడు. చేయి బాగా అయిపోయింది, కాళ్ళు బాగా. అవిటివాడు మంచివాడైపోయాడు, గుడ్డివాడు నేత్రంతో మొత్తం 2 కళ్ళతో దైదివ్యమానంగా ఉన్నాడు. ఈ విషయం చూసిన తల్లి బాగా సంతోషించింది. ఆహా, నా కొడుకు ప్రయోజకుడు, నాకు లాభాన్ని ఇచ్చాడు, ఇంకా వీడిని మంచిగా చేసే పిల్లవాడిని మనం పంపిస్తారా? ఇప్పటిదాకా నేను పంపిద్దాం అనుకున్నాను, వీళ్ళు మంచిగా అయిపోతే, కానీ నా కుటుంబంలో మంచి చేసేవాడు నువ్వే మంచి చేసేవాడు కాబట్టి నువ్వే వెళ్ళిపోతే అట్లా. ఆవు పాలిస్తుంది కదా, ఆ పాలిచ్చే ఆవును మనం పంపిస్తామా? పంపించాం. నాకు ఆవు ఉంది, పాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇక్కడే ఉండమని చెప్పి, ఇదేమిట్రా బాబుని ఇలా అయిపోయిందని చెప్పేసి శ్రీపాద వాళ్ళు మళ్ళీ తల్లి కాలు పట్టుకున్నారు. అమ్మా ఏమిటమ్మా ఇలా చేస్తే ఇలా పంపిస్తాన్నావు కదమ్మా, ఎందుకమ్మా అన్యాయం చేస్తావు? నేను లోక కళ్యాణం చేయాలమ్మా, నీ కొడుకు పెద్దవాడు గొప్పవాడు అవ్వాలని నేను పంపించాలమ్మా, ఇక్కడే ఉంచుకోకూడదు. ఒక్క పిల్లవాడు గొప్పవాడు అవ్వాలంటే పుట్టినప్పటి నుంచి, ఎప్పుడైనా రామకాలం నుంచి కూడా పిల్లవాడు 8వ సంవత్సరం వచ్చినాడా గురుకులానికి పంపించాలి. ఇప్పుడు 10వ తరగతి పాస్ అయితే ఎక్కడో హైదరాబాద్కి పంపిస్తున్నారు హాస్టల్కి. అప్పటిదాకా పంపించట్లే. గురువు దగ్గర ఉండి చదువుకుంటూనే గురువు వస్తుంది, ఆజ్ఞ వస్తుంది, విద్య వస్తుంది. తల్లి దగ్గర ఉండి చదువుకుంటే రాదు. కాబట్టి కృష్ణుడు పోయాడు, రాముడు పోయాడు, అందరూ పోయారు చిన్నతనంలో. కాబట్టి అందరూ వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోవాలమ్మా, నన్ను పంపించు. ఎందుకు? లోక కళ్యాణం దాగి ఉందమ్మా, నీ పేరు వస్తుంది, నీ కొడుకు పెద్దవాడు ప్రయోజకుడు గొప్పవాడవుతాడమ్మా, నీ కళ్ళలో ఆనందం ఇంకా చూడవచ్చు, ఒక్కసారి ప్రయత్నించమ్మా అని చెప్తే, సరేరా బాబు ఇంకా నేను వినేటట్టుగా లేవు కాబట్టి వెళ్ళమని చెప్పింది. తల్లి పాదకు నమస్కారం చేయి. ఇప్పటి వరకైతే తల్లి ఆజ్ఞ ఇవ్వదో అప్పటి వరకు సన్యాసం తీసుకోవడం కుదరదు. ఎప్పటి వరకైతే భార్య ఆజ్ఞ ఇవ్వదో అప్పటిదాకా సన్యాసం పుచ్చుకోవడం కుదరదు. శాస్త్రం చెప్పిన మాట,
అలాగే ఎన్ని వ్రతాలు చేసినా భర్త ఆజ్ఞ ఉంటేనే వ్రతము, లేకపోతే వ్రతం పనికిరాదు. గుర్తుపెట్టుకోండి. మన ఇష్టానుసారంగా ఉపవాసాలు పూజలు పునస్కారాలు చేసుకుంటూ భర్తను అడగాలి. భర్త అవునంటేనే వ్రతం, లేకపోతే వ్రతం సఫలం కాదు. గుర్తుపెట్టుకో. అంటే పురాణం వినడం వల్ల ఇదంతా అర్థమవుతుంది. మనమందరం పురాణం వింటున్నాం కాబట్టి మనకి ఏ దోషము రాదు, మనకి ఏ పాపము రాదు, మనకి ఏ దోషము రాదు, ఏ పాపము రాదు. ఎందుకు? మనం పురాణం వింటున్నాం కాబట్టి. అందుకనే పంచాంగ శ్రవణం రోజు నీ రాశి ఉన్నా ఉండకపోయినా, నీకు సంబంధం ఉన్నా ఉండకపోయినా, ఆ రాజు, ఈ మంత్రి, ఈ గృహ మంత్రి, ఈ వరుణదేవుడు ఇలా అన్నీ చెప్తారు ఆ రోజు. అవునా? అన్నీ ఎందుకు చెప్తారు? అన్నీ వినాలి. అందరి మంచి చెడులు మనం వేసుకుంటేనే మనకు ఏ దోషము రాదు. ఒకవేళ ఇప్పుడు మేషరాశి వారికి ఇప్పుడు శని నడుస్తుంది, సాడేసాది మొదలైంది కదా, సాడేసాది మొదలైంది. కానీ ఎవరైతే సంవత్సరం రోజు ఉగాది రోజు పంచాంగ శ్రవణం విన్నారో వాళ్ళకి దోషము రాదు. ఇది పంచాంగం ప్రమాణం. ఇలాంటి ప్రవచనాలు వినరు, చాలామంది వినరు. ఎందుకంటే ఈ ప్రవచనంలో ఏది లేదు. చెప్పాను కదా, ఈ ప్రవచనం వినడం వల్ల ఏ ప్రవచనం బ్రాహ్మణుడు చెప్తుంటే సౌముఖత వింటే అన్ని వేదాలు అన్ని తీర్థాలు తిరిగిన పుణ్యం వస్తుంది శాస్త్రం చెప్పింది. దాన్ని పట్టుకోకపోతే ఎట్లా? కాబట్టి ఇంకా ఆ పిల్లవాడిని వదిలిపెట్టేసి ఇంకా వెళ్ళిపోతా అంటే తల్లికి దండం పెట్టేసి ఇంకా సన్యాసి తీసుకోవడం వెళ్తానని వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్ళాలి? వెళ్తున్నవాడు ఎక్కడికి వెళ్ళాలంటే యథా కర్మేణ తీర్థక్షేత్ర, క్షేత్రాలకు వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా తీర్థక్షేత్రాలు చేసుకుంటూ వస్తామా రాదా? తీర్థక్షేత్రాలు చేసుకుంటూ వస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం రావాలి అంటే ఆ క్షేత్ర మహిమ తెలుసుకోవాలి, లేకపోతే పుణ్యం రాదు. చాలామంది గుర్తుపెట్టుకోండి, ఊరికే తీర్థక్షేత్రం వెళ్ళేస్తే పుణ్యం రాదు. ఎందుకు వస్తుంది పుణ్యం? దాన్ని మీరు తెలుసుకోకుండా ఉంటే, సాయిబాబా ఏమి ఇస్తాడో తెలుసుకుంటే, సాయిబాబా ఎలా చేశాడో తెలుసుకుంటే, సాయిబాబా ఎలా పుట్టాడో తెలుసుకుంటే, సాయిబాబా ఎంత గుణం ఉందో, ఎంత శక్తి ఉందో, ఎంత జ్ఞానం ఉందో తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చి సదానింబ వృక్షమూలాధివాసాద్ అంటేనే ఆ సాయిబాబా కృప చూపిస్తాడు. లేకపోతే ఎందుకు కృప చూపిస్తాడు? నా గురించి నీకేం తెలియనప్పుడు నీకు నేను ఇవ్వను అంటాడు. ఇవ్వడు కూడా. ఎందుకు? ఆయన గురించి తెలుసుకోవాలి కాబట్టి. అలా ఈయన యాత్ర కోసం వెళ్ళాడు. మొట్టమొదటి ఆట గోకర్ణ మహాబలేశ్వరం వెళ్ళాడు. ఎవరు? శ్రీపాద శ్రీవల్లభుల వారు వెళ్ళారు. ఎలా వెళ్తున్నారు? అప్పుడందరూ కూడా ఏసీ బస్సులో వెళ్ళే వాళ్ళు కాదు, నడక కదా, నడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళడం వల్ల పుణ్యం వస్తుంది. మనం ఇక్కడ దాకా బండి వస్తే తప్ప లోపలికి రాం. నా కొడుకు రావాలి, నాకు దించాలి, దించి లోపలికి వస్తా, దర్శనం చేసుకొని పోతాం. దీనివల్ల పుణ్యం వస్తుందా? రాదు. అది కూడా టైం అయిపోయిన తర్వాత. ఎప్పుడో ఇష్టమున్న సమయానికి రాకూడదు దేవుడి దగ్గరికి. దేవుడికి ఇష్టమైన సమయానికి రావాలి. దేవుడికి ఇష్టమైన సమయం అభిషేక సమయం. గుర్తుపెట్టుకోండి, మీకు ఇష్టమైన సమయానికి రాకూడదు. మీకు ఇష్టమైన సమయానికి వస్తే దేవుడు మీకోసం రెడీగా ఉంటాడు. ఆయనకి ఇష్టమైన సమయానికి వస్తే నీకు ఇష్టమైన విషయం ఇచ్చేస్తాడు. మీరు మళ్ళీ వినండి, భగవంతుడికి ఏదైతే అవసరమో అది మనం ఇవ్వలేము. భగవంతుడికి ఇష్టమైన సమయాన్ని మనకి ఇస్తే మనకు అవసరమైన విషయాన్ని ఇస్తాడు. బాగా దీంట్లో లాజుకుంటున్నది పట్టుకోవాలి. దీన్ని ఊరికేనే వచ్చేస్తే కుదరదు. అలా పట్టుకుంటేనే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అలా ఇప్పుడు శివుడికి సర్పం కావాలి. ఎప్పుడు మెల్ల సర్పం వేసుకుంటాం. మనం ఇస్తామా సర్పం? ఎవరైనా ఇచ్చారు ఇప్పటిదాకా సర్పం? మరి ఏ సర్పం ఇవ్వాలి? ఏదైతే నడుస్తుందో ప్రాణంతో ఉందో ఆ సర్పం ఇవ్వాలి. అనంతం వాసుకిం శేషం పద్మనాభం జగంబలం శంఖపాలం ధాత్రాక్షం తక్షకం కాలం, ఇన్ని సర్పాలు ఉన్నాయి. ఇన్ని సర్పాలు ఒక సర్పమానికి ఇవ్వాలి. మనం ఇస్తామా సర్పం? పట్టుకుంటామా? నాగుల చవితి పూజ చేస్తాం, షష్ఠి రోజు చేస్తే చంపేస్తామా లేదా? మరి అయిపోయాయి. చవితి రోజు పూజ, షష్ఠి రోజు చంపడమే. మరి ఇట్లా పుణ్యం ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది? అలా భగవంతుడు ఇంకేమి ఇష్టం? నీళ్ళు అంటే ఇష్టం. సునాయాసంగా ఉందిగా, నీళ్ళు ఇవ్వండి. శివుడికి నీళ్లు వేస్తే చాలు. ఆ సమయాన్ని పాటించాలి. పరమాత్మకు కావాల్సిన సమయం ఎప్పుడు? ప్రదోష సమయము, సాయంకాలం పూట శివుడి మీద నీళ్ళు వేస్తే పుణ్యం. నేను ఆఫీస్లో ఉంటాను, నేను రాలేను, నాకు ఇంట్లో టీవీ చూడాలి అంటే సరే నీ ఇష్టం అంటాడు ఆయన. సరే నీ ఇష్టం అంటాడు ఆయన. బాగా ఆఫీస్లో పనిచేసేవాడికి ప్రమోషన్ వస్తుంది, ఇంకా కష్టపడేవాడికి ఇంకా ప్రమోషన్ వస్తుంది. ఊరికనే వచ్చి నాకు ఎట్లా ఉద్యోగం వస్తుంది, నెలకి జీతం వస్తుంది అని అలాగే కూర్చొని పోతే నువ్వు అలాగే ఉండిపోతావు. కానీ ప్రమోషన్ రావాలి, మంచి గుర్తింపు పేరు రావాలంటే కష్టపడి పని చేయాలి. భగవంతుడి కృప కావాలని ఇది చేయాలి. ఇన్ని నియమాలు ఉన్నాయి. మరి నియమాలు లేకపోతే ఎట్లా? కాబట్టి ఈయన గోకర్ణానికి వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. గోకర్ణానికి వెళ్తే అక్కడ అనుకుంటున్నాడు, అసలు గోకర్ణం కాళ్ళు పెట్టంగానే నా శరీరంలో భగవంతుడు స్వతహాగా అనుకుంటున్నాడు ఏమిటని, నా శరీరంలో ఏదో కొత్త చేతనం వస్తుంది. మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ శరీరం ఒక రకంగా ఉంటుంది,
మీ ఆలోచన, మీ బుద్ధి, మీ శరీరము, మీ మనసు ఒక రకంగా ఉంటుంది. మీరు ఆలయానికి వస్తే మీ శరీరము, మీ బుద్ధి, మీ మనసు ఇంకో రకంగా ఉంటుంది. మీరు ఇంట్లో కూడా బెడ్రూమ్లో ఉంటే ఒక రకం, హాల్లో ఉంటే ఒక రకం, కిచెన్లో ఉంటే ఒక రకం, దేవుడి గదిలో ఉంటే ఒక రకం. అదే ఇల్లు 4 గోడల్లో అలా ఉంటుంది. ఎలా ఉంటుంది? మరి హాల్లో ఉన్నప్పుడు మనం బెడ్రూమ్లో ఉన్నట్టుగా ఉంటామా? ఉండం. బెడ్రూమ్లో ఉన్నప్పుడు హాల్లో ఉన్నట్టుగా ఉంటామా? ఉండం. అది అంటే స్థానానికి అంత బలం ఉంది. దేనికి బలం ఉంది? స్థానానికి. అందుకనే చాలామంది గడపలు పెట్టట్లేదు. బెడ్రూమ్కి, హాల్కి చాలామంది గడప పెట్టట్లేదు. గడప పెట్టాలి. గడప దాటితేనే పుణ్యం. గడప ఉంటేనే పూజ. గడపకి పూజ ఉంది. ఎక్కడికి పూజ ఉంది? మనకి పొద్దున్న లేవని దేనికి పూజ ఉంది? వాకిలికి, గడపకి పూజ ఉంది. ఏది? గడపే లేదు. ఇప్పుడు గడపలు ఉన్నాయి. ఒకటే గడప ముందర. మరి ఆ గడప నుంచి ఇంట్లోకి వచ్చి సరిపోయిందా? నువ్వు ఇంట్లో ఉండిపోతావా? ఇంట్లో ఉండవు. నువ్వు ఇంట్లో ఉంటావు, బెడ్రూమ్లో ఉంటావు, హాల్లో ఉంటావు, కిచెన్లో ఉంటావు. మరి హద్దులు లేకపోతే ఎట్లా? హద్దులు లేకుండా పనికి రాదు. కాబట్టి ప్రతి రూమ్కి గడప ఉండాలి. వాస్తుశాస్త్రం ఇలాగే చెప్పింది. చెయ్యట్లే, ఎవ్వరూ పాటించట్లే. అన్ని గడపలు ఎవరు తుడవాలి, ఎవరు ముగ్గులు వేయాలి. పెయింట్ వేసేస్తే అయిపోయాయి. పెయింట్ వేస్తున్నారు. మొదటి గడపకే పెయింట్ వేసేస్తున్నారు. ఇంకా మీకు ఎట్లా? నొప్పులు ఎట్లా వస్తాయి? ఖచ్చితంగా వస్తాయి నొప్పులు. అంతే. పని చేస్తే నొప్పులు రావు, పని మానేస్తే నొప్పులు వస్తాయి. కాబట్టి ఆయనకి అక్కడికి వెళ్ళంగానే శరీరంలో ఒక శక్తి వస్తుంది. ఆ శక్తిని చూసుకొని ఏదో శక్తి ఉంది ఇక్కడ అని చెప్పేసి అలాగే కూర్చున్నాడు. ఎక్కడైనా ఒక మంచి ప్రాంతం ఉంటే, మనం మంచి ప్రాంతం ఏమనుకుంటాం? ఆలయం మంచి ప్రాంతం. మంచిగా వచ్చి కూర్చోవాలి. స్వామి దగ్గర కూర్చొని ఆయన పాదం దగ్గర నుంచి ఆయన కిరీటం వరకు చూస్తా 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 ఉండాలి. ఇక్కడ భజన, కీర్తన, అనుష్ఠానము, జపము పెద్దగా అవసరం లేదు. మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి నామస్మరణ చేస్తే చాలు, పురాణం వింటే చాలు, స్వామిని చూస్తే చాలు, అంతే. పుణ్యం వచ్చేస్తుంది. మనకు సమయం కూడా లేదు కదా. ఈ కలియుగంలో అందరూ పని చేయాలి కదా. పని చేసుకుంటూ కొంచెం సమయం దానికి డజన్ పండ్లు ఉన్నాయి. ఆ డజన్ పండ్లు ఒక్కొక్కరికి పంచిపెట్టాలి. ఆ పిల్లవాడికి ఇచ్చేస్తే ఆ డజన్ పండ్లు వాడు ఏం చేయాలి అర్థం కాదు వాడికి. ఆ పిల్లవాడు చిన్నపిల్లవాడు కదా. కానీ పిల్లవాడికి డజన్ పండ్లు ఇచ్చి మనం చేయి జాపి ఒక్క పండిబరా అంటే వాడు నో అంటాడో ఎస్ అంటాడు, ఇస్తా అంటాడో ఇవ్వ అంటాడు. ఇస్తే సంతోషం. ఆ అమ్మ బాగా సంతోషించి నా మనమని నాకు అరటి పండు ఇచ్చాడు అని సంతోషిస్తాడు. ఎవరిచ్చిన పండు అది? ఆమెనే ఇచ్చింది. ఈ పండు ఎవరిచ్చింది? ఆమెనే ఇచ్చింది. ఆమెనే ఇచ్చిన పండును ఆమెనే అడుక్కుంటుంది. భగవంతుడు మనకు 24 గంటలు ఇచ్చాడు, 1 గంట అడుగుతున్నాడు. ఆయన ఇచ్చిన సమయంలోంచి ఆయనకి సమయం ఇవ్వకపోవడం ఏంటి? ఇస్తే సంతోషిస్తాడు, ఇవ్వకపోతే అలాగే ఉండిపోతుంది. ఉండిపోవడం కాదు, గెలుపుపోవడం. కాబట్టి ఆయన అలా కూర్చున్నాడు. శ్రీపాద గారు గోకర్ణంలో కూర్చున్నారు. కూర్చుంటే ఆయనకి అన్నీ కూడా గుణాలు. ఆయన ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడైనా కూర్చొని మనం అనుష్ఠానం చేస్తే మనం ఈ తర్వాత ఏం చేయాలో అర్థమవుతుంది. కాబట్టి ధ్యానం అన్నారు. అందుకని ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఏం చేయాలో అర్థమవుతుంది. ధ్యానం అన్న పదానికి, మెడిటేషన్ అన్న పదానికి ఎప్పుడు కూడా పొందన చేయకూడదు. అది వేరు, ఇది వేరు. కాబట్టి అలా కూర్చున్నాడు. అలా కూర్చుని ఉన్నప్పుడు ఇక్కడ సిద్ధముని అంటే గురువులు శిష్యులు మాట్లాడుకుంటారు. ఏమిటయ్యా స్వామి, ఆయన అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఏమిటి? గురు శిష్యులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వేరే వాళ్ళు మాట్లాడుకొని ఈయన ఇక్కడ కూర్చున్నాడు ఏమిటి? ఈ గోకర్ణంలో ఏమిటంత గొప్ప ప్రత్యేకత? ఏమిటంత ప్రత్యేకత గోకర్ణంలో అని గురువులో స్వతహాగా ఆ ప్రాంతానికి వెళ్ళారంటే అని చెప్పి గురు శిష్యులు మాట్లాడుకుంటే శిష్యుడు గురువుతో చెప్తున్నాడు, గురువు శిష్యుడితో చెప్తున్నాడు. అంటే ఒక్కళ్ళొక్కళ్ళు మాట్లాడుకోవడం గురు శిష్యరికం. గురువు గొప్పవాడు అని అవ్వాలి అంటే శిష్యుడు మంచి ప్రశ్న వేయాలి. పరిప్రశ్నయా? ఆ ప్రశ్నలో అర్థం ఉండాలి, కొంచెం గౌరవం ఉండాలి, కొంచెం జ్ఞానం ఉండాలి, నేను తెలుసుకున్న తపత్రయం ఉండాలి. తాపత్రయం లేకుండా ప్రశ్న వేస్తే ఎట్లా? నీకు తెలుసా చెప్పమ్మా అంటే చెప్తావా? అమ్మ నీకు తెలుసమ్మా చెప్పమ్మా అంటే చెప్తావు. నీలో కరుణ, దయ, జాలి, ప్రేమ, మమకారం, వాత్సల్యం, గౌరవం రావాలి. వస్తే అది పండుతుంది, లేకపోతే పండదు. అంతేనా? అమ్మ నాకు ఇప్పుడు ఆకలిస్తుందమ్మా అన్నం పెట్టు అని పాపంగా మాట్లాడితే అమ్మ పెడుతుందా? అమ్మ పెట్టమ్మా, అమ్మ పెట్టమ్మా, అమ్మ పెట్టమ్మా, అమ్మ పెట్టమ్మ పెట్టేస్తుంది. అమ్మ వింటదా? అమ్మకు తెలిసి ఉంటే కనుక ఆకలి అవుతుంది. కానీ ఆకలి ఇవ్వకంటే ముందే పిల్లాడు అడిగేస్తాడు కాబట్టి అమ్మ ఇచ్చేస్తుంది. కొంచెం ఆగరా అంటుందా? ఆటుంది. కొంచెం ఉండరా అంటుందా? ఉంటుంది. కానీ అమ్మ పెట్టమ్మా 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 అంటే అన్నం కాకడం ముందే లడ్డు ఇచ్చేస్తుంది. అంతే, ఆకలి తిరిగిపోయింది. అలా విధానం ఉండాలి. కాబట్టి ప్రశ్న వేస్తున్నప్పుడు గురువు గారికి అంత అందంగా ఉండదు. దాంట్లో పరిప్రశ్న గౌరవం ఉండాలి, లేకపోతే ప్రశ్న వేయకూడదు. అలా ప్రశ్న వేస్తే ఇలాంటి స్వామి ఇక్కడ ఉన్నాడంటే విశేషం ఉంది అని గురువు గారు చెప్తున్నాడు శిష్యుడికి. ఏమని అంటే ఇక్కడ గొప్ప విషయం ఉంది. ఇది గోకర్ణ మహాబలేశ్వరము. గోకర్ణము అంటే సాధారణ విషయం కాదు. రావణి యొక్క తల్లి కైకసి. ఈ కైకసికి రావణుడికి ఎంత భక్తి ఉందో అంతకంటే ఎక్కువ భక్తి ఉంది శివుడి మీద. బాగా గుర్తుపెట్టుకోండి.
శివాయ నమ శివాయ, శివాయ నమ, ఎప్పుడు కూడా శివుడు నమ శివాయ అంటూనే ఉంటుంది ఆమె. రావణుడు మనం ఏం చెప్తాం, శివుడికి భక్తుడు అని చెప్తాం, కానీ అంతకంటే భక్తి తల్లి. తల్లి భక్తే కొడుకు వచ్చింది గుర్తుపెట్టుకోవడానికి. తల్లి ఎలా వ్యవహరిస్తే కొడుకు అలా వ్యవహరిస్తాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఫోన్ పట్టుకొని కూర్చుంటే కొడుకు ఫోన్ పట్టుకుంటాడు. కాబట్టి మనం పుస్తకం పట్టుకుంటే ఆమె పుస్తకం. మనం గుడికి వెళ్దాం రారా 12 అయిందంటే పిల్లవాడు వస్తాడు, రేపు మళ్ళీ జ్ఞాపకం, అమ్మ 12 అయిందమ్మా రా గుడికి వెళ్దాం అంటాడు. నువ్వు ఎలా అలవాటు చేస్తే అలా. కాబట్టి రావణుడు అలా తల్లి దగ్గర నుంచి ఆ యొక్క విషయాన్ని నేర్చుకున్నాడు, ఎలా భక్తి చేయాలి నేర్చుకున్నాడు. కాబట్టి ఆమె ఎప్పుడు కూడా పూజ చేస్తూ ఉంటే ఒకసారి ఆమె రోజు కూడా మట్టిని తీసుకొచ్చి లింగం చేసుకుని పూజ చేసుకో. మృత్తికా లింగము చాలా గొప్పది. అన్నిటికంటే గొప్ప లింగం మట్టి లింగమే. మనం స్వర్ణలింగము, తామ్రలింగము, పాదరసలింగము, ఇన్ని లింగాలు అంటాం, స్ఫటికలింగము ఇన్ని అంటాం. ఇన్ని కాదు విశేషం, మట్టి లింగమే గొప్పది. ఎందుకంటే గంగలోంచి వచ్చిన మట్టిని తీసుకొచ్చి పూజ చేసి మళ్ళీ గంగలోనే వేసేయాలి. ఎక్కడి నుంచి వచ్చింది గణపతి కూడా అంటే కదా, గంగలోని తీసుకొస్తాం, మట్టితో గణపతి తయారు చేస్తాం, మళ్ళీ గంగలో వేసేస్తాం. పుణ్యం తల్లి దగ్గరికి పోయింది, ఇది భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. అలా ఉంది శాస్త్రం, చెయ్యట్లే. కాబట్టి ఆమె మట్టి లింగంతో పూజ చేస్తున్న విషయం ఒక్కసారి రావణుడు చూశాడు. చూసి, ఏమమ్మా నేను లోకేశ్వరుని, లంకేశ్వరుని, లంకాధిపతిని, సువర్ణలింగం నా దగ్గర ఉంది, ఇంతమంది దేవతలు నా దగ్గర పనిచేస్తారు, అలాంటి నా తల్లి మట్టి లింగానికి పూజ చేయడం, ఇక్కడ ఉన్న లింగము కాదు గొప్పది, నీ మనసులో ఉన్న భక్తి గొప్పది. నువ్వు దేనికైనా పూజ చేయి, నీ మనసు గొప్పగా ఉందా, నీ బుద్ధి గొప్పగా ఉందా, నీ ఆలోచన గొప్పగా ఉందా, పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. నువ్వు బంగారం లింగం పెట్టుకొని మనసు ఇక్కడ పెట్టకపోతే ఏం లాభం? నీ మనసు ఇక్కడ ఉండాలి, నీ గుణం ఇక్కడ ఉండాలి, నీ ఆలోచన ఇక్కడ ఉండాలి, అప్పుడు కూడా పుణ్యం వచ్చేది. కాబట్టి ఇలాంటి పుణ్యాన్ని సంపాదించాలి అంటే అలాంటి గుణం ఉండాలి. కాబట్టి మట్టిని పూజ చేస్తున్నావమ్మా, నేను రావణుని కదా, పెద్ద దేవుణ్ణి కదా, అసలు దేవతలే నాకు పనిచేస్తారు కదా, అసలు నాకు శివుడే నా దగ్గర వస్తాడు కదా, అలాంటి నువ్వు మట్టి లింగానికి పూజ చేయడం ఏంటమ్మా అని చెప్పి అంటే, అప్పుడు ఆమెంది, నాయన మట్టి లింగమే చాలా గొప్పదిరా, నాకు చాలా ఇష్టం, నాకు భక్తి ప్రధానము, నీలాంటి కొడుకు పుట్టాడు, కానీ నువ్వు గుణాన్ని మార్చుకో, నువ్వు చాలా గొప్పవాడివి, మంచివాడివి, కానీ నీ గుణం బాగోలేదురా అని చెప్పింది తల్లి. చాలాసార్లు చెప్పింది తల్లి. ఎందుకనే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. తల్లి ఎప్పుడు కూడా గొప్పదే. పిల్లవాడు మంచి విషయం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలాంటిది మంచిదిరా, నువ్వు గుణం మార్చుకో, చాలా గొప్పవాడివి, నీకు అన్నీ వచ్చాయి, ఇంకా ఈ దుర్మార్గం మానరా. దుర్గామానం అంటే ఏం చేసేవాడు, ఆడవాళ్ళ వెంట ఉండేవాడు. రావణుకు గుణం, చాలా స్త్రీల్ని ఎడబాపాడు. కాబట్టి ఆ గుణం మానుకోరా అని తల్లి ఎన్నోసార్లు చెప్పేది. మనం కూడా చాలామంది మన కొడుక్కో, మన తండ్రికో, మన భార్యకో, మన భర్తకో చెప్తాం, తాగకురా పాడైపోతావు, తాగకురా పాడైపోతావు అంటే వింటాడా? వినక 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 ఆఖరికి హాస్పిటల్ పాడైపోతాడు, కిడ్నీలు ఫెయిల్, చచ్చిపోతాడు. చెప్తే వినకపోతే దోషమే. కాబట్టి అర్థం చేసుకోవాలి, లేదా చెప్తే వినాలి. అలాంటిది ఆమె చెప్పిన తర్వాత ఈయనన్నాడు, కాదు నా తల్లికి నేనేంటో చూపించాలి, నేనెంత గొప్ప భక్తున్నో చూపించాలి. అమ్మ నువ్వు చూడు, నీ కోసం ఆ శివుణ్ణే పట్టుకొస్తాను. ఏమన్నాడు? ఆ శివుణ్ణే పట్టుకొస్తాడు అని